అందుకని మన కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ పోలవరంతో సహా ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలకు పోయిన బడ్జెట్లో ప్రకటించారు. ప్రకాశం, ఉత్తరాంధ్ర, రాయలసీమల్ని ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు. ఒక ప్రాజెక్ట్ చేపట్టలేదు. కేంద్రం నుంచి ఎందుకు రాబట్టలేరు ఈ నిధుల్ని? వాళ్ళు గోల్డ్ ఓడగొట్టి ముక్కు పిండి వసూలు చేయాలి. కేంద్రం యొక్క పిండి అక్కడ పోయి నంగి మాటలు మాట్లాడుతూ వాళ్ళ లొంగి మాట్లాడితే ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రధాన నినాదంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు మన తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మేము అడుగుతాం. అందుకని అక్కడ నంగినంగా మాట్లాడితే నిధులు రావు. పోరాడాలి. ఆంధ్ర ప్రజలు అందరూ మీ అనుకుంటారు. మీరు పోరాడితే కేంద్రంతో నిధులు తీసుకురండి. దాని వదిలి ప్రజల మీద వేస్తాం, ఆస్తుల సంస్థల్ని లూటీ చేస్తామనంటే మాత్రం అది ప్రత్యామ్నాయం కాదు. మనకి జిఎస్టీలో రావాల్సిన వాటా ఉంది, కేంద్రం నుంచి పూర్తిగా రాలేదు. వెనుకబడిన ప్రాంతాలకి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీ ఉంది. ఒక్కొక్క జిల్లాకి ఈ సంవత్సరం 10,000 ప్యాకేజీ, అంటే అటు ఒక 6 జిల్లాలు, ఇటు ఒక 6 జిల్లాలు, ప్రకాశం ఒక జిల్లా, 13 జిల్లాలకు 1,30,000 కోట్లు ప్యాకేజీ ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతాలకు. వాళ్ళు తీసుకురమ్మనండి, మేము ఫైట్ చేయమనండి, మేము మద్దతు ఇస్తాం. మన రాష్ట్రానికి రావాలి, న్యాయంగా రావాల్సిన నిధులు. పార్లమెంట్లో చేసిన వాగ్దానం. పార్లమెంట్లో వెనుకబడిన ప్రాంతాలు ప్రకటించిన తర్వాత పైసా ఇవ్వకపోతే ఎందుకు మౌనంగా ఉంటున్నారు వీళ్ళు? ఈ డబ్బులు వస్తే ప్రజల మీద వేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు బోల్డ్ అన్ని చేయొచ్చు. అలాగే ఇప్పుడు రాజధానికి నిధులు 12,000 కోట్లు ఇచ్చామని చెప్పని అప్పులు ఇప్పిస్తున్నారు. అప్పు ఎవరు కడతారు? 50 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, ప్రజల మీద కదా వేస్తారు. మనకు రావాల్సిన వాటి మీద కదా కోత పెడతారు. కేంద్రం కదా రాజధాని కట్టేవాళ్ళు మనకి. ఆ డబ్బులు వస్తే రాష్ట్రంలో ప్రజలకు చలామణి పెరుగుద్ది కదా, కొనుగోలు శక్తి పెరుగుద్ది కదా. అందుకని కేంద్రం నుంచి రావాల్సిన వాటిని పోరాడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుంచి రావాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం 10 ఏళ్ళు అయింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ ప్రారంభిస్తే ఇప్పుడు బోలెడంత ఉపాధి లభిస్తుంది. నిర్మాణంలో ప్రజలకి డబ్బులు చలామణి పెరుగుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో డబ్బులు వస్తాయి.